శ్రీ గురుభ్యో నమః. మనం ఈరోజు కాశ్మీరేషు సరస్వతి 18వ శక్తిపీఠమైనటువంటి ఈ సరస్వతి శక్తిపీఠంగా వెలిసినట్టు సతీదేవి ఇక్కడ సరస్వతీ పీఠంగా వెలిసిందనమాట. దాని గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాము. అయితే ఇది కాశ్మీర్లో వచ్చింది. అసలు కాశ్మీర్ అన్నది దీనికి పేరు ఎలా వచ్చింది అంటే, కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యమైనవాడు. కశ్యపుడు ఆకారాత్ కూర్మ అని శతపథ బ్రాహ్మణంలో రాయబడింది. అంటే ఈయన ఆకారం కూర్మం అంటే తాబేలు అని అనుకోవచ్చు. కశ్యపం అంటే తాబేలు అని అర్థం. అథర్వ వేదంలో కశ్యపుడు కాలంలోంచి పుట్టాడు అని చెప్పి రాయబడింది. అంటే అతనికి ముందు ఎవ్వరూ లేరు అని, అతనే ప్రప్రథమ మానవుడు అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనమున్నది వైవస్వత మన్వంతరంలో. దీనికి వివస్వతుడు మనువు. ఈ వివస్వత మనువుకు తండ్రి కశ్యపుడు. వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు. పురాణాలు పేర్కొన్న అత్యంత ప్రాచీనమైన ఋషులలో ఒకరు ఈ కశ్యపుడు. కశ్యపుని పేరు మీదుగానే కాశ్మీరు దేశానికి ఆ పేరు వచ్చింది అని చెప్పి చెప్తారు. అది కాశ్మీరు దేశం అలా రావడానికి కారణం. స్వారోచిష మన్వంతర కాలంలోని కశ్యప మహాముని జీవించి ఉన్నట్టు పురాణాలు చెప్తున్నాయి. ఈయనకి 21 మంది భార్యలు. వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఈల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ, ముని మొదలైన వాళ్ళు వీళ్ళందరూ కూడా దక్షిణ కుమార్తెలు. ఇతనికి ఈ కశ్యపునికి బ్రహ్మ విషయానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమి అంతా దానం చేస్తాడు. దక్షుడు కశ్యపునికి బ్రహ్మ విషయానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమి అంతా దానం చేస్తాడు. ఇతనికి కశ్యపునికి అరిష్టనేమి అనే పేరుంది. హిందూ సమాజంలో సాంప్రదాయంలో గోత్రం యొక్క ప్రాధాన్యత చాలా గొప్పది, అపరిమితమైనది. ముఖ్యంగా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు వధూవరులకు రాశి, నక్షత్ర, గోత్ర ఈ పొంతనలను చూస్తారు. ఎవరికైనా కూడా తమ యొక్క గోత్రం తెలియనప్పుడు తమది కాశ్యప గోత్రం అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైనా కూడా ఎవరికైనా గోత్రం తెలియకపోతే ఈ విధంగా చెప్పడం కూడా మనం విని ఉన్నాము చాలామంది. అందరికీ కూడా తెలుసు. అందుకని కాశ్యపుని గోత్రం చెప్తారు. ఎందుకని కాశ్యపుని గోత్రం చెప్తారు అంటే, మానవుల్లో మొట్టమొదటిగా పుట్టినవాడు ఈయనే కాబట్టి ఆ గోత్రం కాశ్యపస గోత్రం అని చెప్తారనమాట. ఎందుకని ప్రజలు కశ్యపుని వలన జన్మించారు అని శృతివాక్యం. అందువల్ల ఆయన గోత్రం చెప్తారు. హిందూ మతంలోని ముఖ్యమైన మూర్తుల్లో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతోంది. ఈ దేవి త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి బ్రహ్మదేవేరి. వేదాలు, పురాణాల్లో విపులంగా సరస్వతి నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాథలు సరస్వతీదేవి, సరస్వతి నది చరిత్రలను రెండింటినీ కూడా అనుసంధానం చేస్తాయి. నవరాత్రి, వసంత పంచమి ఉత్సవాలు సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది. ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మవైవర్త పురాణంలోనూ, పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి ఎన్నో కథలున్నాయి. సరస్వతి ఆద్యంతరహిత శక్తి స్వరూపిణి అని ఎన్నో స్తోత్రాల్లో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టికర్త కనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండటానికి తన జిహ్వపై ఆమెను ధరించాడని ఒక కథ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి రూపిణిగా సరస్వతిని శ్రీ మాతాదేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెప్తుంది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని ఇంకో కథ చెప్తుంది. ఇలాగా వాక్కు, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నింటికీ కూడా అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకం మాలాధారిణిగా చిత్రింపబడుతూ ఉంటుంది. ఎన్నో మనం చిత్రాల్లో చూస్తూ ఉంటాం ఆ విధంగా. సరస్వతి వర్ణనలో తెలుపు రంగుకు చెందినటువంటి వస్తువుల ప్రాముఖ్యం ఎక్కువగా ఉంటుంది. మనకి పోతన గారు ఒక తెల్లటి వస్తువుల జాబితానే ఒక పద్య రూపంలో మనకి ఇచ్చారు. ఆ పద్యం అందరికీ తెలిసిందే. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజితాచల కాశ పణీస కుంద మందార సుధాపయోధి సిత తామర సారస వాహిని శుభాకారత నొప్పునదిగా బమ్మెరపోతన గారు తన సరస్వతీ స్థుతిలో
తెల్ల వస్తువుల పెద్ద జాబితానే చెప్పారు. ఆ తల్లి ధరించే వీణ పేరు కచ్చెపి. సరస్వతీదేవి వీణ పేరు కచ్చెపి. పరాశక్తి తొలిగా ధరించినటువంటి 5 రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు, సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవి భాగవతం 9వ స్కందంలో 5వ అధ్యాయం తెలియజేస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీదేవి పూజలు అందుకుంటోంది. పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నట్ట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్ధాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాట. అలాగే పూర్వం ఇంకొకసారి భూదేవి అనంతుణ్ణి తనకి జ్ఞానాన్ని ఉపదేశించమని అడిగింది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్ధాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు సరస్వతి అనుగ్రహంతో. అలాగే వ్యాస భగవానుడు కూడా ఒకానొకప్పుడు పురాణ సూత్రాల గురించి వాల్మీకిని అడిగారు. అప్పుడు వాల్మీకి జగదంబని స్మరించాడు. అలా ఆయన సరస్వతీ దయను పొంది పురాణ సూత్ర జ్ఞానాన్ని పొందాడు. వ్యాసుడు కూడా 100 ఏళ్ల పాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని, పురాణ రచనను చేశాడు. ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుణ్ణి అడిగాడు. అప్పుడు శివుడు కూడా దివ్యవాణిని తలుచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్దశాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి 1000 దివ్య సంవత్సరాల పాటు సరస్వతీదేవిని ధ్యానించి శబ్దశాస్త్రాన్ని పొందాడు. ఇలాగా ఒక్కొక్కళ్ళు ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళు. అలాగే ఇంకొకళ్ళు పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తను చదువుకున్న చదువంతా కోల్పోయాడు. ఎవరు? యాజ్ఞవల్క్య మహర్షి. అప్పుడు ఆయన ఎంతో బాధపడి పుణ్యప్రదమైనటువంటి సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుని గురించి తపస్సు చేశాడు. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదాంగాలను చదివించాడు. అయితే చదవడం అయితే చదివించాడు, ఆయన చదువుకున్నాడు. కానీ యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేకపోవటాన్ని గమనించినటువంటి సూర్య భగవానుడు ఏం చేశాడు? సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్తాడు. అప్పుడు ఆ మహర్షి సూర్యభగవానుడు చెప్పినట్లుగా భక్తితో సరస్వతిని స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో ఏమని రాసింది? తాను గురుశాపం వల్ల విద్యాహీనుడిగా అయినట్లు, జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయ చూపించి జ్ఞాపక శక్తులను తిరిగి ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, గ్రంథరచనా శక్తిని, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమని చెప్పి కోరుకుంటాడు. ఆ విధంగా ఆయన జ్ఞానాన్ని పొందాడు. సత్సభలలో మంచి విచారణా శక్తిని, సత్యస్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి, వాక్యాధిష్టాతృ రూపిణి అయినటువంటి సరస్వతిని పదే పదే స్తుతించడంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా కూడా మనకి దేవి భాగవతంలో ఉంది. మనం అక్కడ చదువు చూసి తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. మనం కూడా అలా స్తుతిస్తే అదే జ్ఞాపక శక్తి ఆ తల్లి మనకి కూడా కటాక్షిస్తుంది. అయితే అనాది కాలం నుంచి కూడా కాశ్మీరు పెద్ద జలార్ణవంగా ఉండేది. ఎందుకనంటే ఇది జలోద్భవుడు అనే దానవుని యొక్క నివాసం. జలాశయంలో ఉన్నంత వరకు చావు లేకుండా వరం పొందాడు. అందిన జీవరాశులను భక్షిస్తూ ఉండేవాడు. కశ్యప మహాముని దేవతల సాయంతో, నాగలి సాయంతో సరోవర ప్రాంతాన్ని దున్ని నీటిని ఇంకింపచేశాడు. ఎప్పుడైతే నీరు ఇంకిపోయిందో దానవుని మరణంతో జనావాసం ఏర్పడింది. ఆ నీరు అంటే నీటిలో ఉండేట్టుగా వరం పొందాడు కదా, చావు లేకుండా, అంటే నీళ్లలో ఉన్నంత వరకు చావు లేకుండా వరం పొందాడు. ఎప్పుడైతే నీళ్లు ఇంకిపోయాయో ఆ దానవుడు మరణిస్తాడు. ఆ చోటులోనే జనావాసం మెల్లగా ప్రజలందరూ అక్కడికి వచ్చి నివసించడం మొదలుపెట్టారు. ఆ విధంగా కాశ్మీర్ భూభాగం అవతరించినట్లు మనకి ఒక పురాణ గాథ. పురాణేతిహాసాల్లో కాశ్మీర్ ప్రశస్తి
ఎంతో ఉంది. హిందూ రాజులు అనేక మంది కాశ్మీర్ భూప్రాంతాన్ని పరిపాలించారు. 3వ శతాబ్దంలో అశోకుని సామ్రాజ్యంలో ఒక భూభాగంగా ఉండేది ఈ ప్రదేశం. అక్బర్ మహాచక్రవర్తి కాశ్మీర్ భూభాగాన్ని జయించి మొఘల్ సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ రాజు అహ్మద్ షా అబ్దాలీ దండయాత్ర చేసి రాజ్యపాలనకు వచ్చాడు. 1819 సంవత్సరంలో పంజాబ్ మహారాజు రాజా రంజిత్ సింగ్ ఆధిపత్యంలోకి వచ్చింది ఈ ప్రాంతం. ఈ రంజిత్ సింగ్ మరణం తర్వాత సిక్కులతో యుద్ధం చేసి బ్రిటిష్ వాళ్ళు వశపరుచుకున్నారు దీన్ని. అలా కాశ్మీర్ భూభాగం కొరకు పాకిస్తాన్ సైన్యం భారత సైనికులతో యుద్ధం చేసి కొంత భూభాగం వారి ఆధిపత్యంలోకి తెచ్చుకున్నారు. ఇప్పటికీ సరిహద్దు సమస్య రెండు దేశాలకి ఉంది, అందరికీ తెలిసిందే విషయం. ఈ కాశ్మీర్ రాజ్యపాలన చేసిన మహమ్మదీయులు నిరంకుశులై మత ఛాందసత్వంతో హిందూ దేవాలయాలను నేలమట్టం చేశారు. సికిందర్ అనే రాజు అంటే ఎప్పటి నుంచి 1389 నుంచి 1413 వరకు పాలించిన ఆయన పాలనలో హిందూ దేవాలయాలను కూలగొట్టడం ప్రభుత్వ నిత్యకృత్యాల్లో ఒకటైందనమాట. దీనికి ప్రత్యేకంగా ప్రభుత్వ విభాగం ఒకటి ఏర్పాటు చేసిందంట. ప్రత్యేకించి హిందూ దేవాలయాన్ని పడగొట్టడానికి ఒక డిపార్ట్మెంటే పెట్టిందంట. చూడండి ఎంత దురదృష్టమో మనకి. అయితే పరాస్పూర్, అవంతిపూర్, తాపార్ తదితర ప్రాంతాల్లో కూడా ప్రసిద్ధ దేవాలయాలను కూల్చినట్లుగా పర్షియన్ చారిత్రక పత్రాల్లో స్పష్టంగా రాయబడింది. ఇస్లాంను స్వీకరించని హిందువులపై జిజియా పన్ను వేశారటప్పుడు. ఇస్లాం మతం పుచ్చుకొని కాశ్మీర్ బ్రాహ్మణుల మెడల్లోని యజ్ఞోపవీతాల్ని సికందరు బలవంతంగా తెంచి వాటిని తూకం వేస్తే అవి 7 మణుగుల బరువు తూగాయంట. అంటే అంత పవిత్రమైన యజ్ఞోపవీతం కదండి బ్రాహ్మణుది, అందుకని 7 మణుగుల బరువు తూగిందంట అది. అలీషా పాలనలో అంటే 1413లో ఆయన తర్వాత సికందర్ తర్వాత కాశ్మీర్లో మిగిలిన పండిత కుటుంబాలు కేవలం 11 మాత్రమే. 1489 ఫతేషా 24,000 మంది కాశ్మీర్ హిందువుల మెడ మీద కత్తిపెట్టి ఇస్లాంలోకి బలవంతంగా మార్పించాట. తాను కూల్చిన కాళికాలయంలోకి ప్రవేశించిన నేరానికి కాశ్మీర్ పండితులందరికీ ముక్కు చెవులు కోసేమని ఆజ్ఞ జారీ చేశాట. చూడండి అది ఎంత దారుణంగా ప్రవర్తించేవాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు. మొఘలాయి పాదుషాలు ఏలుబడిలో మత సహనం పాటించగా కొంచెం ప్రశాంతత ఏర్పడింది. తిరిగి మళ్ళీ ఔరంగజేబు వచ్చాడు. ఔరంగజేబు కాలంలో దేశవ్యాప్తంగా దేవాలయాల్ని కూల్చివేయడానికి మళ్ళీ ఆయన కంకణం కట్టుకున్నాడు. కూల్చేశారు. తర్వాత ఇస్లాం మత ఛాందస్సులు కాశ్మీర్లో ఎన్నో హిందూ దేవాలయాలను నేలమట్టం చేశారు. నేలమట్టమైన ఆలయాల్లో శ్రీ సరస్వతీదేవి ఆలయం కూడా ఉండొచ్చు. నేడు కాశ్మీర్లో కనుక శోధిస్తే ఎక్కడా సరస్వతీ పీఠం కనిపించడం లేదు. శ్రీనగర్లో ఉన్నటువంటి శ్రీ శంకరాచార్యుల పర్వతం మీద శ్రీ సరస్వతి ఆలయం ఉండేది అని పరిశోధకులు భావిస్తున్నారు. అక్కడ ఆలయం ఉన్నా లేకపోయినా, విగ్రహం ఉన్నా లేకపోయినా అది క్షేత్రం మాత్రం శక్తి క్షేత్రం. మనం మొదటి నుంచి కూడా క్షేత్రానికే ప్రాధాన్యత కానీ విగ్రహానికి ఆలయానికి కాదని చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి అది క్షేత్రమే ప్రధానం. సతీదేవి కుడి చెంప భాగం కాశ్మీర్ ప్రాంతంలో పడినట్లు మనకి పురాణాలు చెప్తున్నాయి. సరస్వతీ పీఠం అనే పేరుతో ఎక్కడ మనం దర్శించలేకపోతున్నాం. ఆ ప్రాంతాల్లో కాశ్మీర్ ప్రాంతంలో ఎన్నో శక్తిపీఠాలు ఉన్నాయి. వాటిని ప్రతి వాళ్ళు కూడా సరస్వతీ పీఠంగా చెప్తారు. వీటిలో ముఖ్యమైనటువంటి శారికాదేవి మందిరం. అక్కడ ఎక్కువగా శారిక ఆడపిల్లలకి పెట్టుకోవడానికి బాగుండేటటువంటి బేసి సంఖ్యలో ఉన్న పేరు శారిక. చాలా మంచి పేరు ఇది. చక్కగా ఆడపిల్లలకి బాగుంటుంది కూడా, పెట్టుకోవచ్చు. ఇదే సరస్వతీ పీఠంగా కూడా చాలామంది స్థానికులు కొలుస్తారు. మహాయోగులు, మహాత్ములు, పుణ్యపురుషులు హరిపర్వతం చేరి అమ్మ సన్నిధిలో మౌనవ్రతం పాటించి సిద్ధులు పొందుతున్నారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ప్రతి శనివారం అద్భుత మౌనశిల నుంచి మౌన చక్రం ఒకటి బయటకు వచ్చి సిద్ధులకు దర్శనమిస్తుందట. ఇది సృష్టిలో అద్భుతమైన చర్యగా భావించవచ్చు. మరో విషయం ఏంటంటే మౌనశిలలో ఒక మూలన గల గుంటలో నీరు ఉద్భవిస్తూ ఉంటుందట. దాని నుంచి ఎంత నీరు మనం తీసుకుంటే మళ్ళీ అంత నీరు పుడుతూ ఉంటుంది, ఉద్భవిస్తూ ఉంటుంది. భక్తులు ఆ నీటిని పవిత్రమైన గంగాజలంగా భావించి సేవిస్తారు. యాత్రికులు మౌనంగా దీక్షగా అమ్మను ప్రార్థన చేస్తే వారి కోరికలు తప్పక తీరగలవని గట్టి నమ్మకం. ఆషాఢ మాసంలోని శుక్ల నవమితో కూడిన శనివారం నాటి మౌనచక్రం యొక్క దర్శనం చాలా పుణ్యదాయకం. భక్తుల కోరికలు తీర్చగల మహిమతో నిండి ఉంటుంది అది.
శ్రీనగర్ జనరల్ బస్టాండ్కు ఈశాన్యంగా హరిపర్వత పోర్టు ఉంది. బస్టాండ్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హరిపర్వతం చేరటానికి బస్సు సర్వీసులు అవన్నీ కూడా ఉన్నాయట. ఈ హరిపర్వతానికి 5 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయం వైపున గల రాజ్భవన్ రోడ్లో జ్యేష్ఠాదేవి మందిరం ఉంది. కొండ కింద నుంచి మెట్ల మార్గం ఉంది. స్థానికులు పాండాలు దీన్ని సరస్వతీ పీఠంగా పిలుస్తారు. మందిరంలో జ్యేష్ఠాదేవి ప్రతిమకు అర్చనలు పూజలు ఇన్ని కూడా జరుగుతూ ఉంటాయి. మహాలక్ష్మి యొక్క సోదరి జ్యేష్ఠాదేవి అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు ప్రథమ భార్య జ్యేష్ఠాదేవి. ప్రతి గురువారం విశేష పూజలు జరుగుతాయి. జ్యేష్ఠ మాసంలోని 4 గురువారాలు ఎంతో పుణ్యదాయకమైనవి. పుణ్యదాయకమైనటువంటి గురువారం నాడు విశేషంగా భక్తులు తరలివస్తారు. ఈ జ్యేష్ఠాదేవి మందిర ప్రాంగణంలో అద్భుతమైనటువంటి చిన్న కొలను ఉందిట. మహిమ కలిగిన కొలంలో నీరు యొక్క రంగు ప్రకృతి వైపరీత్యాలను ముందుగా గుర్తించి తెలియజేస్తుంది. ఆ కొలంలోని నీటి రంగును బట్టి జరగబోయే విపరీతాలు ముందుగానే అక్కడ పూజారులు తెలియజేస్తారట. ఇది తప్పక చూడవలసినటువంటి ప్రదేశం. ఇస్లాం మత ఛాందస్తు నుంచి బయటపడిన కాశ్మీర్ పండిత కుటుంబాలకు చెందిన అర్జన్నాద్ కౌల్ అనే పండితరాజుకు మహారాజు హరిసింగ్ ఈ ప్రాంతాన్ని దానంగా ఇచ్చాడు. నాటి నుంచి ఈ వంశం వారు జ్యేష్ఠాదేవిని ఆరాధిస్తూ ఉన్నారు. వీరు యాత్రికులకు వసతికి గదులు అవన్నీ కూడా వాళ్ళ సౌకర్యాలన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ జ్యేష్ఠాదేవి మందిరానికి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో కీర్ భవానీ, శ్రీనగర్కు పశ్చిమం వైపుగా 47 కిలోమీటర్ల దూరంలో బారాముల్లా నగరంలో ఉన్నటువంటి శక్తిపీఠం, శ్రీనగర్కు ఉత్తరం వైపుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గండర్బల్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో తుళుముల గ్రామం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ఇక్కడ గల శక్తి మందిరం అంటే శివసతి ఆలయం కూడా శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఇంకా ఈ ప్రకృతి 3వ రూపం మహాసరస్వతి. పరబ్రహ్మమైన పరమాత్మ నుండి ఉద్భవించిన శ్రీ మహాసరస్వతి వాణికి, బుద్ధికి, విద్యకు, జ్ఞానానికి అధిష్టాన దేవత. విద్యలన్నీ ఆమె స్వరూపాలే. సిద్ధాంత భేదాలు, వాదోపవాదాలు, వ్యాఖ్యానాలు, భాష్యాలు మొదలైన అనేక గతులతో సాగిపోయే విజ్ఞానమంతా కూడా సరస్వతీ విలాసమే. శ్రీ మహాసరస్వతిని విచారకారిణి, గ్రంథకారిణి, శక్తి స్వరూపిణి, సర్వ సంగీత సంధాన తాళకారణ రూపిణిగా జనులు కీర్తిస్తారు. సకల విద్యలకు అధిష్టాత్రి అయినటువంటి శ్రీ మహాసరస్వతి శక్తి పరమ శాంతమూర్తి. హస్తాలలో వీణ, పుస్తక, జపమాలను ధరించి అభయముద్రతో ప్రకాశిస్తూ ఉంటుంది. చదువు సంధ్యలు లేని వారిని కూడా తన అనుగ్రహంతో పండిత ప్రకాండులను చేయగల శక్తి స్వరూపిణి. నిరక్షరాస్యుడైన కాళిదాసు దేవిని మొక్కే కదా మహాకవి అయ్యాడు. దేవతలకు గురువులైనటువంటి బృహస్పతి, వాల్మీకి మహర్షి, ఆదిశేషుడు, బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళందరూ కూడా విద్యాసిద్ధి కోసం మహాసరస్వతిని ఆశ్రయించారు. ఇంకా శంకరాచార్యులు కూడా సరస్వతీ మాత కృపను పొంది హిందూ మత పునరుద్ధరణకై కాశ్మీర్ దేశం నుంచి తెచ్చిన సరస్వతి విగ్రహాన్ని కర్ణాటక రాష్ట్రంలో తుంగా నదీ తీరంలో ఉన్నటువంటి శృంగేరి క్షేత్రంలో ప్రతిష్ఠించారు. మంగళూరు పట్టణానికి 107 కిలోమీటర్ల దూరంలో చిక్మంగళూరు జిల్లాలోని పశ్చిమ కనుమల్లో శృంగేరి శారదాపీఠం ఉంది. చందన చెక్కతో చేసిన విగ్రహాన్ని శిలపై చెక్కిన శ్రీచక్ర యంత్రంపై ప్రతిష్ఠించారు. దీని స్థానంలో విద్యారణ్య స్వామివారు బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి కలయికతో ఏర్పడిన త్రిశక్తి ఆ తల్లి. అమ్మ సాక్షాత్తు బ్రహ్మ విద్యా స్వరూపిణి. 4 చేతుల్లో అక్షమాల, అమృత కలశం, పుస్తకం, చిన్ముద్ర ధరించి యోగపీఠాన ఆసీనమై ముంజేతి చిలుకతో, సిగపై చంద్రలేఖతో, మందస్మిత వదనంతో ప్రశాంత ప్రజ్ఞాన దీదితులను వెదజల్లుతూ ఉంటుంది ఆ పరబ్రహ్మ స్వరూపిణి. ప్రతి శుక్రవారం దసరా నవరాత్రుల్లో శారదాదేవిని వెండి రథంలో గుడి చుట్టూ ఊరేగిస్తారు. శారదాలయానికి ఎడమవైపున ఆదిశంకరుల గుడి కలదు. ఈ దివ్యక్షేత్రంలో ఆదిశంకరాచార్య జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. యాత్రికులకు దేవస్థానం వాళ్ళు ఉచిత సత్రాలు, కాటేజీ సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. గుడి ప్రాంగణంలో ఉచిత అన్నదానం జరుగుతుంది. శృంగేరి క్షేత్రానికి 10 కిలోమీటర్ల దూరంలో నందిని నది ఒడ్డున ఋష్యశృంగం అనే గ్రామం కూడా ఉంది. అక్కడ
ఇక్కడ ఋష్యశృంగుడు ముక్తిని పొందాట. ఈ క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఉడిపి. ఇది కొంకణి రైల్వేలోకి వస్తుంది. మంగళూరుకు ఉత్తరంగా 32 కిలోమీటర్ల దూరంలో ఉడిపి రైల్వే స్టేషన్ ఉంది. తర్వాత మంగళూరు నుంచి ప్యాసింజరు ఎక్స్ప్రెస్ రైళ్ళు సర్వీసులు కూడా ఉన్నాయి. ఈ మంగళూరు నుంచే నేరుగా శృంగేరి క్షేత్రానికి బస్ సర్వీసులు ఉన్నాయి. చిక్మంగళూరు జిల్లా ముఖ్య కేంద్రం అయినటువంటి చిక్మంగళూరు నుంచి శృంగేరి క్షేత్రానికి బస్సు సర్వీసులు కూడా ఉన్నాయి. మన దేశంలో ప్రాచీన సరస్వతి దేవాలయాలు ఒకటి కాశ్మీర్లోను, రెండవది బాసర్లోను ఉన్నట్లు మనకి చరిత్ర చెప్తోంది. బాసర క్షేత్రం ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ జిల్లా గోదావరి నదీ తీరంలో ఉంది. ఇది వ్యాస మహర్షి ప్రతిష్ఠితమగుటచే వ్యాసపురిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మ జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంది. వ్యాసపురి రాను బాసర అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. క్షేత్రంలో జ్ఞాన సరస్వతి అధిదేవతగాను, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాకాళి మూర్తులు ప్రత్యధి దేవతలుగా స్థాపించబడ్డాయి. మహమ్మదీయుల పాలనలో సుల్తాన్లు సరస్వతి దేవాలయానికి నష్టం చేశారు. ఎంతో నష్టాన్ని కలిగించారు ఆ దేవాలయానికి. ఎందరో జనాలకు ధన, మాన, ప్రాణ నష్టాలను కలిగించారు. కొంతకాలానికి హిందువులు సరస్వతి దేవాలయాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేశారు. శృంగేరి మఠాధిపతులతో పునఃప్రతిష్ఠ గావించారు. ఆనాటి నుంచి భారతదేశం నలుమూలల నుంచి బాసర క్షేత్రానికి యాత్రికులు తరలివచ్చి అమ్మను సేవించుకుంటున్నారు. దేవి బహుసుందరంగాను ప్రసన్న కాంతులు ప్రసరింపచేస్తూ యాత్రికులను ఆకర్షిస్తూ ఉంటుంది. సికింద్రాబాద్, నాందేడ్ రైలు మార్గంలో బాసర రైల్వే స్టేషను ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ పొరుగున గల రాష్ట్రం తమిళనాడు. ఆ రాష్ట్రంలో నాగపట్టణం జిల్లాలో పూందోటం గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి కూత్తనూరు క్షేత్రంలో సరస్వతీదేవి ఆలయం ఉంది. దీనిని ఒట్టకూత్తూరు అనే తమిళ మహాకవి నిర్మించాట. ఇది చోళుల ఆస్థాన కవి. ఆయన ఒట్టుకూత్తూరు జ్ఞానసిద్ధి కోసం కఠోరమైన తపస్సు చేసినప్పుడు సరస్వతీదేవి ప్రత్యక్షమైంది. అదే స్థలంలో ఆమె పేరున ఆలయం నిర్మించాడు. విజయదశమి పర్వదినాన ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి అక్కడ. తర్వాత ఈ కాశ్మీరీ క్షేత్రంలోని సరస్వతి పీఠంతో పాటు శృంగేరి, బాసర, ఒట్టుకూత్తూరు ప్రాంతాల్లో కూడా సరస్వతి దేవాలయాలు కూడా మనం చూడదగినటువంటి ఆలయాలు. ఈ శ్రీనగర్ పట్టణంలో ఈశాన్య మూలలో శంకరాచార్యుల వారి హిల్ ఉంది. శంకరాచార్యు హిల్ అనే పేరుతో ఉంది. సుమారు 1000 అడుగుల ఎత్తు ఉన్నటువంటి గుట్ట మీద శంకరాచార్యుల ఆలయం ఉంది. ఇక్కడ ఆదిశంకరులు తపస్సు చేశారని ప్రతీతి. క్రీస్తుపూర్వం 200 సంవత్సరానికి ముందు అశోకుని కుమారుడైనటువంటి జాలూకుడు నిర్మించిన ఆలయాలు పురాతన శిథిలాలుగా దర్శనమిస్తాయి. ఇక్కడ నుంచి శ్రీనగర్ పట్టణం, దాల్ సరస్సు చూడడానికి నేత్రపర్వంగా దర్శనమిస్తాయి. ఈ 3 సరోవరాల కలయికతో దాల్ సరస్సు ఏర్పడింది అంటారు. దాల్ సరస్సు నౌకా విహారం ఎంతో మరుపులేని మధురానుభూతిని కలిగిస్తుందిట. ఇది వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. బోట్ హౌసులు సర్వ సౌకర్యాలతో అద్దెకు దొరుకుతాయి. ప్రతి బోట్ హౌస్కి ఓ చిన్న డింగు పడవ ఉంటుందట. సరస్సులో ఓ చోట నుండి మరో చోటకి చేరడానికి వీటిని ఉపయోగిస్తారు. ఈ సరస్సు తీరంలో పోరాములు ఉంటాయి. అక్కడ వస్తు సామాగ్రి విక్రయించే షాపులు ఉంటాయట. కాశ్మీరీ శాలువాలు, తివాచీలు, కొయ్య నగిషీలు మొదలైనవన్నీ అక్కడ అమ్ముతారు. సష్మీనా ఉన్ని వస్త్రాల తయారీ అక్కడ ఎక్కువగా జరుగుతుంది. ఆ ఉన్ని వస్త్రాల తయారీలో భారత్ అగ్రగామి అన్నమాట. కాశ్మీరీ హిమాలయాల శిఖరాగ్రాన తిరిగే మేకల నుంచి మాత్రమే సష్మీనా ఉన్ని వస్త్రాల ముడి సరుకు లభిస్తుందట. ఈ మేకలను హిమాలయన్ గోట్స్గా పిలుస్తారు. అలాగే ఈ సరస్సు 4 పక్కలా కూడా శంకరాచార్య హిల్స్, జ్యేష్ఠ మందిరం, నసీబాగ్, షాల్మర్ బాగ్, హారీ పర్బత్ కోట, గురుద్వారు, జామీ మసీదు, రఘునాథాలయం, బస్టాండు ఇవన్నీ ఉంటాయి. కాశ్మీర్ నందులో ఇంకా మొఘల్ గార్డెన్స్, చష్మా షాహీ, హారీ పర్బత్ కోట, హజరత్ బల్, జామీ మసీద్, రఘునాథాలయం, దుర్గా మందిరం, సిక్కుల గురుద్వారు, ప్రతాప్ సింగ్ మ్యూజియం ఇవన్నీ కూడా చూడదగిన ప్రదేశాలు. ఈ శ్రీనగర్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 38 కిలోమీటర్ల దూరంలో గుల్మార్ అనే సుందరమైన ప్రాంతం ఉంది. ఇది మంచి ఆరోగ్య కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. పూర్వం ఈ ప్రాంతాన్ని
గౌరీ మార్గ్ అని పిలిచేవాడు. మార్గం అంతా కూడా ప పరిచిన తివాచీలాగా పుష్పవనాలతో మనోజ్ఞంగా ఉంటుందట. అంటే కాశ్మీరు అందానికి పెట్టింది పేరు కదా. కాశ్మీర్ లోయలోని అందాలతో పాటు నంగా పర్వత శిఖరం ఉత్తరాన దర్శనమిస్తుంది. ఆగ్నేయ దిశలో హరముక్కు శిఖరం ఉంది. ఇక్కడ సూర్యాస్తమయం చాలా దృశ్యమానంగా గోచరిస్తాయట ఇక్కడ. ఇంకా ఈ పట్టణానికి ఆగ్నేయ దిశగా జమ్మూ పోయే మార్గంలో అవంతిపూర్ అనే పట్టణం ఉంది. ఇది కాశ్మీర్ పురాతన ముఖ్య పట్టణం అన్నమాట. క్రీస్తకం 9వ శతాబ్దంలో అనంతవర్మ అనే మహారాజుచే నిర్మించినటువంటి పట్టణం ఇది. హైందవులకు మంచి ఆలయాలు ఉన్నాయి. చాలా వరకు శిథిలంగా ఉంటాయి. ఇంకా శ్రీనగర్ నుండి 56 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశ వైపుగా, అంటే శ్రీనగర్ జమ్మూ పట్టణానికి గల జాతీయ రహదారిలో ముఖ్య జంక్షన్గా ఉండేది అనంతనాగు ఉందిట. ముఖ్య జంక్షను. ఈ అనంతనాగ్ జంక్షన్కు సుమారు 45 కిలోమీటర్ల దూరంలో పహల్గా ఉంది. ఇక్కడి నుంచి 48 కిలోమీటర్ల దూరంలో అమర్నాథ్ గుహాలయం ఉంది. ఇది ప్రకృతికి మహాదేవునికి ఏర్పరిచినటువంటి హిమధామం. అమర్నాథ్ గుహ ఉత్తర భాగంలో 2 రంధ్రాలు ఉన్నాయట. వీటిలో పెద్దదిగా ఉన్న రంధ్రం నుంచి పడిన నీటి బొట్లతో ఏర్పడిన మంచు ముద్దే అమర్నాథ్ హిమలింగం. శుక్లపక్ష శ్రావణ పౌర్ణమికి పూర్తి లింగాకారం ఏర్పడుతుంది. శ్రీనగర్ మరియు జమ్మూ నుంచి పహల్గాంకు బస్సులుంటాయి. పహల్గాం నుంచి అమర్నాథ్ వరకు నడక ప్రయాణం. ఆ తర్వాత చూడదగిన వాటిల్లో ముఖ్యమైనవి రణబీరేశ్వర ఆలయం, 12 స్ఫటికలింగాలు మరియు కొన్ని వేల శివలింగాలు రాతి పలక మీద అమర్చబడి ఉంటాయట అక్కడ. ఇంకా రఘునాథ్ బజారు సమీపంలోనే రఘునాథ్ ఆలయం ఉంది. ఆ తర్వాత ఆలయ సముదాయం మధ్యన ఉన్నటువంటి రామాలయం అన్నిటికంటే మిన్నగా ఉంటుంది. జమ్మూకు ఉత్తర దిశలో 62 కిలోమీటర్ల దూరంలో త్రికూటాచలంలో గుహలో వైష్ణవీదేవి ఆలయం ఉంది. ఉదయ్పూర్ జిల్లాలోని కట్రా వరకు బస్సు సర్వీసులు ఉన్నాయి. కట్రా నుంచి నడక ప్రయాణం. మందిరంలోని అమ్మని చేరటానికి గుహ అంతర్భాగంలో మోకాళ్ళ మీద డేక్కుంటూ వెళ్ళవలసి ఉంటుందట. గుహాలయంలో సరస్వతి, వైష్ణవి, కాళీ స్వరూప విగ్రహాలు ఉన్నాయి. ఇంత ముఖ్యమైనది మనకి ఈ సరస్వతి మాత యొక్క వైభవం ఇదంతా కూడాను. అయితే ఈ కాశ్మీర్లోని శారదా మందిరం ఎంతో పురాతనమైనదిగా చెప్పబడుతోంది కదా. ఇప్పుడు పాకిస్తాన్ అధీనంలో ఉన్నటువంటి కాశ్మీర్ భూభాగంలో ఉన్న ఈ మందిరం చారిత్రకంగా చాలా ముఖ్యమైనది. కాశ్మీరు చరిత్రకారుడైనటువంటి కల్హనుడు తన రాజతరంగిణిలో ఈ మందిరం గురించి చాలా విపులంగా రాశాడు. నమస్తే శారదాదేవి కాశ్మీర మండల వాసిని అన్న ప్రార్థన దేశమంతటా వాడబడేది. శాండిల్య మునికి శారదాదేవి ఇక్కడ ఎగువ కిషన్ గంజ్ లోయ ప్రాంతంలో అన్నమాట, ఇక్కడంటే ప్రత్యక్షమైందని చెప్పి మనకి పురాణ కథనం. దేశం అంతటి నుంచి కూడా పండితులకు ఇది పరమ పవిత్ర క్షేత్రం. ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి గురువులు కూడా ఇక్కడికి వచ్చి దేవి దర్శనం చేసుకున్నారని అంటారు. కాశ్మీర శైవ సిద్ధాంతం చాలా ప్రసిద్ధి పొందినటువంటి సాంప్రదాయం అక్కడది. ఈ మందిరం ఉన్న స్థలాన్ని కూడా కల్హనుడు అంటే 8వ శతాబ్దంలో తన కాశ్మీర్ రాజ చరిత్రలో వర్ణించాడు. అంతకంటే ముందు కాలం గ్రంథం ఏంటి? శారదా మహత్యం. ఆ శారదా మహత్యంలో ఈ మందిరానికి వెళ్ళే యాత్రికుల ప్రయాణ మార్గం వర్ణన ఉందిట. ఇక్కడికి ఈ తల్లి దగ్గరికి వెళ్ళే, ఈ మందిరానికి వెళ్ళే యాత్రికుల ప్రయాణ మార్గాన్ని వర్ణించారట శారదా మహత్యంలో. ఈ 2 వర్ణనల ప్రకారం చూసుకుంటే ఈ మందిరం ఎగువ కిషన్ గంజ్ లోయలో ప్రాంతంలో ఉండాలి. శాండిల్యమునికి శారదాదేవి ప్రత్యక్షమైంది అని చెప్పే స్థలంలోనే ఈ మందిరం నిర్మించబడింది. ప్రధానాలయం 22 అడుగుల చదరపు ఆకారంలో నిర్మించబడింది. 10వ శతాబ్దంలో అల్బెరూని కూడా ఈ మందిరాన్ని వర్ణించాట. తర్వాత ఇందాక మనం బాసర చెప్పుకున్నాం. అలాగే సరస్వతీదేవి ఆలయంలో ఇంకొకటి ముఖ్యమైనది వర్గలు. హైదరాబాద్కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. తర్వాతది సూర్యాపేటలో ఒక ఆలయం ఉంది. తర్వాత శృంగేరి చెప్పుకున్నాం, కతనూరు కూడా చెప్పుకున్నాం. తర్వాత రాజస్థాన్లో కూడా ఉందిట అమ్మవారి శారదా మందిరం. రాజస్థాన్లోని పిలానీలో బిర్లా కుటుంబీకులు నిర్మించిన శారదా మందిరం ఉంది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, బిట్స్ పిలానీ ఆవరణలో అయిన విద్యావిహార్లో ఈ మందిరం ఉంది. ఖజురహో కండరీయ మహాదేవ ఆలయం శైలిలో నిర్మించబడినటువంటి ఆధునిక మందిరం ఉంటుంది. హిందూ మత ప్రభావం ఉన్న బౌద్ధ మతంలో
కొన్ని చోట్ల మంజుశ్రీ, మహాసరస్వతి, వజ్ర సరస్వతి, ఆర్య వజ్ర సరస్వతి, వజ్ర వీణా సరస్వతి, వజ్ర శారద వంటి పేర్లతో సరస్వతి ఆరాధన జరుగుతుంది. ఎక్కడ? బౌద్ధ మతంలో కొన్ని చోట్ల. అలాగే జైనులు శృతదేవతగా, షోడశ విద్యాదేవతలకు అధికారిణిగా సరస్వతిని ఆరాధించారు. అలాగే శ్వేతాంబరులు హంసవాహిని అని ఈ దేవిని స్తుతించారు. శ్రీమద్భోజ నరేంద్రచంద్ర నగరి విద్యాధరి అని భోజుడు వాగ్దేవిని ప్రతిష్ఠించాడని ప్రసిద్ధి, భోజ మహారాజు. అలాగే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందినటువంటి సరస్వతి విగ్రహం ఉత్తరప్రదేశ్లో మధుర సమీపంలో కజ్జా లీటీలాలో లభించిందట. గుప్తరాజులలో ఒకడైనటువంటి సముద్రగుప్తుడు తన సువర్ణ నాణ్యాలపై ఒకవైపు సరస్వతీదేవిని, మరొక వైపు వీణను ముద్రించాట నాణ్యాల మీద. అలాగే క్రీస్తుపూర్వం 550-575 ప్రాంతాల్లో ఒక గౌడ వంశరాజులు తన నాణ్యాలపై సరస్వతీదేవి రూపాన్ని ముద్రించాడు. అలాగే 10వ శతాబ్దంలో ఒడిశాలో వీణాపాణి అనే సరస్వతి విగ్రహం చెక్కబడింది. తర్వాత పాలవంశపు రాజుల నాటివని చెప్పబడుతున్నటువంటి సరస్వతి విగ్రహాలు పాట్నాలోను, కలకత్తా మ్యూజియంలోనూ కూడా ఉన్నాయి. ఇంకా వివిధ మ్యూజియాల్లో సరస్వతీదేవి యొక్క శిల్పాలు ఉన్నాయి. అలాగే ఖజురహోలోని పార్శ్వనాథ ఆలయం, కందరీయ మహాదేవాలయంలోని వాగ్దేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఘంటసాలలో క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన సరస్వతి విగ్రహం లభించిందట. అలాగే 10వ శతాబ్దానికి చెందిన చాళుక్యుల కాలంలో ఆ కాలం నాటి విగ్రహం సామర్లకోట భీమేశ్వరాలయంలో ఉందిట. కారంపూడి, తంజావూరు, హాలబీడు, శ్రీరంగాల్లో కూడా సరస్వతీదేవి విగ్రహాలు ఉన్నాయి. అనేక హిందూ దేవతల్లాగానే సరస్వతీ దేవికి కూడా అష్టోత్తర శతనామాలు, సహస్రనామాలు, ఇంకా వివిధ స్తోత్రాల్లో ఎన్నో నామాలు వాడబడ్డాయి. అయితే ఈ శ్రీ సరస్వతి ద్వాదశ నామ స్తోత్రంలో చెప్పబడిన పేర్లు ఏంటి? ఆ 12 పేర్లు ఏంటి అంటే భారతి, సరస్వతి, శారద, హంసవాహిని, జగత్ఖ్యాతి, వాగీశ్వర, కౌమారి, బ్రహ్మచారిణి, బుద్ధిదాత్రి, వరదాయిని, క్షుద్రగంట, భువనేశ్వరి. ఇవి సరస్వతీదేవి యొక్క ద్వాదశ నామాలు. ఇదే స్తోత్రం ఆరంభంలో మొట్టమొదటిలో సరస్వతి, వీణా పుస్తకధారిణి, హంసవాహన, విద్యాదానకరి అనే సంబోధనలు, చివర్లో బ్రాహ్మి మహేశ్వరి, బ్రాహ్మి పరమేశ్వరి, బ్రహ్మరూపి అన్న సంబోధనలు కూడా కనిపిస్తాయి ఈ స్తోత్రంలో. ఇంకా వివిధ సందర్భాల్లో చెప్పబడినటువంటి నామాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ఏంటంటే అనుష్టుప్, ఆదిత్య. అంటే ఎందుకంటే ఈ చెప్పడం మన ఏ స్తోత్రాలు చదువుతున్నప్పుడు ఈ పదాలు వచ్చాయంటే అది సరస్వతీదేవి అని చెప్పి మనకి తెలుస్తుంది. ఈ పదాలు తెలుసుకుంటే, ఆ నామాలు తెలుసుకుంటే. అనుష్టుప్ అంటే సరస్వతీదేవి అనే. అనుష్టుప్ చందహ అని చెప్పి మనం చదువుకుంటూ ఉంటాం కదా, మనకి శ్లోకంలో స్తోత్రాల్లో ముందు వస్తూ ఉంటుంది. ఆదిత్య, ఈ, ఉక్తి, ఐందవి, కబార్య కాదంబరి, కాషాయ మోహిని, కాషాయ వల్లభ, గీహి, గీర్దేవి, గౌహు, జూం, పుస్తకం, బ్రాహ్మి, భగవతి, భారతి, భాష, మహాలక్ష్మి, వర్ణరూపిణి, వాక్, వాణి, వారి, శారద, శ్రీహి, సావిత్రి. ఇవన్నీ కూడా నామాలు ఆ తల్లివి. ఇంకా కాశ్మీరు దీని మూలనామం. శారదా దేశము. ఇక్కడ ఆచార్య శంకర భగవత్పాదులు శారదాదేవి సమక్షంలో పాండిత్యాన్ని ప్రదర్శించి తల్లి భారతి అనుగ్రహాన్ని పొందినటువంటి ప్రదేశం. ఇక్కడి మూల నివాసులు శారదా భక్తులు మరియు సంస్కృత పండితులు. మనకి అష్టాదశ శక్తిపీఠాల శ్లోకంలో కూడా ఉంది కదా, వారణ్యస్యం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతి అని చెప్పి. అంటే నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని అని భక్తిభావంతో పాడుకుంటూ ఉంటాం మనం. కాశ్మీరం కేవలం హిందువులదే. తురుష్క ముష్కరుల దాడిలో లక్షల మంది కాశ్మీర పండితులు తమ స్వస్థానాలను వదిలి ప్రాణాలు నిలుపుకోవడం కోసం వలస వెళ్ళిపోయారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పట్టణాల పేర్లు చూస్తే మనకు తెలుస్తుంది. వరాహమూల, దాన్ని ఇప్పుడు బారాముల్లా అంటున్నారు. అప్పుడు పేర్లు అనమాట. వరాహమూల అన్న పేరు ఇప్పుడు బారాముల్లా. తర్వాత జంబూదేశ అంటే ఇప్పుడు మనం జమ్మూ అనబడేదన్నమాట. కర్ణరాజపురం, ఇప్పుడు మనం ఏమంటున్నాం పీర్పంజల్. సూర్యపుర, సోపూర్, అవంతిపురం, పుల్వామా, జైపురం, సంబల్. ఇక్కడ ఒకప్పుడు కాశ్మీర్లో 5 లక్షల కన్నా ఎక్కువ మంది ఉన్న కాశ్మీర్ పండితులు ఈనాడు
2000 కన్నా ఎక్కువ లేరట అక్కడ. కాశ్మీర్ మన భారతదేశపు శిరోభాగం, తలభాగం. దాన్ని కాపాడుకుందాం. అక్కడ శారదా సర్వజ్ఞ పీఠం ఉంది. దానికి 4 ద్వారాలు. భారతదేశపు 4 దిశల జ్ఞానానికి అది సంకేతం. అందువల్ల అక్కడ శారదా విశ్వవిద్యాలయం ఉంది. శంకరాచార్యులు 8వ శతాబ్దపు చివర అక్కడికి వెళ్ళి పండితులను వాదంలో గెలిచి దక్షిణ దిక్కున ఉన్న ద్వారాన్ని తెరిచి దక్షిణ భారతదేశం యొక్క పేరును నిలబెట్టారు. కాశ్మీర శైవ సాంప్రదాయ మూలాలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఉండి వేలాది మందికి తత్వ, సిద్ధాంత, ఆధ్యాత్మ, సంగీతం ఇలా వేర్వేరు అంశాల విచారాల ఆలవాలమై ఉంది ఆ కాశ్మీరు. ఇంకా హిందూ, బౌద్ధ, సిక్కు ధర్మాలు ఇక్కడ ఎంతో ప్రాచుర్యం పొందారు. అంతేకాకుండా ఇక్కడ శిల్పకళ యొక్క భవ్యమైన పరంపర ఉంది. ఇక్కడ లిపి శారదా లిపి, భాష కాశ్మీరీ. తర్వాత పీఠం శారదా సర్వజ్ఞ పీఠం. మనం వెళ్ళి మళ్ళా తెరిచి పూజించుకుందాం దాన్ని. ఇది కశ్యప మహర్షి పేరుతో ఏర్పడినటువంటి ప్రదేశం. మైరా అనే సంస్కృత పదానికి అర్థం సరోవరం అని. ఈ మన్వంతరంలోని సప్త ఋషులలో ఒకరు కశ్యపుడు. ఇతను బ్రహ్మదేవునికి మన్మడు. ఇతని తండ్రి మరీచి మహర్షి. ఈ మరీచి బ్రహ్మదేవుని మానసపుత్రుడు. అంటే దక్ష ప్రజాపతి తన 13 కుమార్తెలను కశ్యప మునికి ఇచ్చి వివాహం చేశాడు. కశ్యప గోత్రం ఆరంభమయ్యేది ఇక్కడి నుంచే అన్నమాట. వీరి సంతానంలో దేవతలు, దైత్యులు, దానవులు, నాగులు, మానవులు మొదలు అన్ని జీవులు చేరి ఉన్నారు. మనకి నీలమత పురాణం అని ఒకటి ఉంది. ఇది కాశ్మీర్ సిద్ధాంతం, అక్కడ సాంప్రదాయాలన్నీ రాసుంటాయి ఆ పురాణంలో. ఇప్పటి కాశ్మీర్ ఉన్న ప్రదేశంలో సతీసరము అనే ఒక పెద్ద సరోవరం ఉందట. శివుడు, సతీదేవి ఇద్దరికీ కూడా అది చాలా ఇష్టమైన సరోవరం అయినందువల్ల కశ్యపుడు ఈ సరోవరాన్ని వాళ్ళకి బహుమానంగా ఇచ్చాట. కశ్యపుడు శివపార్వతులకి బహుమానంగా ఇచ్చాట. అయితే ఆ సరోవరంలో జలోద్భవుడు అనే రాక్షసుడు దాగి ఉండి కశ్యపుడు సంతానానికి వేధించేవాడు వాళ్ళని. అప్పుడు కశ్యపుడు తన కొడుకు అయినటువంటి అనంతనాగుడితో కలిసి ఒక వరాహముఖము, అంటే ఇప్పుడు బారాముల్లా అనే ప్లేసులో వరాహముఖము అనే కాలువను తవ్వి ఆ సరోవరంలో నీటిని అంతా బయటికి ప్రవహింపచేశాట. ఆ విధంగా ప్రవహించిన నీరు పశ్చిమంలో ఉన్న మరొక కాలువలోకి చేరుతుంది. దాన్ని కశ్యప సాగరం అని పిలుస్తారు. అది ఇప్పుడు పేరు ఏంటంటే కాస్పియన్ సముద్రం అన్నమాట. అది కాస్పియన్ సీ అని చదువుకుంటాం కదా అది. ఆ తర్వాత సరోవరం నుండి బయటపడినటువంటి జలోద్భవుడిని విష్ణువు సంహరిస్తాడు. ఇలాగా నిండుకున్న సరోవరం పక్కన వేద వ్యాసంగముల కోసము విశేషంగా ఒక పవిత్ర క్షేత్రాన్ని నిర్మిస్తారు. దానిని కశ్యప మైరా అని పిలిచారు. అదే కాలక్రమంలో కశ్యమైరా అయింది, కాశ్మీరు అని నామాంతరం చెందింది. ఇప్పుడు కాశ్మీర్ అయింది. ఈ సుందర కాశ్మీరాన్ని చూడడానికి గౌరీదేవి గణపతితో పాటు హిమాచ్ఛాదితమైనటువంటి ఒక పర్వత మార్గం ద్వారా తరచూ వచ్చేదిట. దానిని గౌరీ మార్గ్ అని పిలిచేవాళ్ళట. అదే నేటి గుల్మార్గ్. ఇంకా నీలమత పురాణం ఏం చెప్తోంది? దాని ఆధారంగా అంటే నీలమత పురాణం మరియు దాని ఆధారంగా లిఖించబడినటువంటి రాజతరంగిణి అనే గ్రంథం. ఇవి కాశ్మీరం యొక్క పౌరాణిక ఇతిహాసక కథలన్నీ అందులో ఉంటాయి కాబట్టి వాటి నుంచి మనం ఇవన్నీ తెలుసుకోవచ్చు. 12వ శతాబ్దంలో కల్హనుడు అనే పండితుడు వ్రాసిన గ్రంథాల శృంఖల విశ్వంలోని అన్ని చోట్ల కూడా అత్యంత కుతూహలంతో, శ్రద్ధాశక్తులతో అభ్యసించబడుతున్నాయి. అంటే ఆయన రాసిన గ్రంథాలు అందరూ చదువుకుంటున్నారు దేశం నలుమూలల నుంచి కూడా. ఇంకా భారత్లో దీని గురించి ఎవరు ఎక్కువగా ఇంకా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మాధ్యమాలు ప్రతిబింబించే కాశ్మీరు పూర్తిగా వేరే. అంటే కాశ్మీర్ హిందువులది అంటే నమ్మే పరిస్థితి నేడు హిందువుల్లో లేదు. అది దురదృష్టం. ఇది ఎవరి కాశ్మీరం? మందే. కాకపోతే ఎవరు అది పట్టించుకోవట్లేదు. నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానంచ దేహిమే. ఇలాగే శారదాదేవిని స్తుతి చేసేది. కాశ్మీర పురవాసిని అంటే కాశ్మీరపు లిపి ఏమిటో తెలుసా? అది శారదా లిపి. అప్పటి కాశ్మీర్ వేద విద్యాలయాన్ని ఏమని పిలిచేవాళ్ళు? శారదాపీఠమని. ఇదంతా ఎందుకు? ఈనాడు పూర్తి కాశ్మీరాన్ని శారదా దేశము, ఆ రోజుల్లో పూర్తి కాశ్మీరాన్ని శారదా దేశం అని పిలిచేవాళ్ళు. కాకపోతే శంకరాచార్యులు కాశ్మీరానికి ఎందుకు వెళ్ళేవాళ్ళు అంటే
అక్కడ కృష్ణా గంగా నది యొక్క తీరంలో ఉన్న శారదా పీఠం యొక్క సొగసును చూసి అదే పద్ధతిలో దాన్ని ప్రతిబింబించేలాగా ఇంకొక శారదా పీఠాన్ని తుంగభద్రా తీరపు శృంగేరిలో స్థాపించడానికి ప్రేరణ దొరికింది ఆ కాశ్మీర శారదా పీఠం వల్లనే. అందువల్ల ఆయన అక్కడికి వెళ్ళి తరచూ వెళ్ళేది ఆ కారణంగా, ఇక్కడ పీఠం నెలకొల్పడానికి అన్నమాట. ఆ కాశ్మీరు శారదాపీఠ ప్రేరణతోనే ఇక్కడ మనకి శృంగేరిలో శారదాపీఠాన్ని స్థాపించారు జగద్గురు ఆదిశంకరాచార్యులు. శారదాదేవి యొక్క ఈ గంధపు మూల విగ్రహాన్ని కాశ్మీర్ నుండి శృంగేరికి తరలించారట. కాశ్మీరానికి కొందరు శిష్యులతో పాటు వెళ్ళిన కొత్తలో శంకరాచార్యులు ఒక కాశ్మీరీ పండితుడికి అతిథిగా ఉన్నారట. మొట్టమొదటి రోజున శంకరాచార్యులు పాండిత్యానికి ఆశ్చర్యపోయినటువంటి ఆ పండిత దంపతులు వారిని కొంతకాలం తమ అతిథిగా ఉండి సత్కారాలు స్వీకరించమని చెప్పి కోరుకున్నారు. దానికి ఒప్పుకున్నటువంటి శంకరాచార్యుల వారు ఒక నిబంధన పెడతారు. ఏమిటంటే అది నా వంట నేనే చేసుకుంటాను అని. ఇది ఆ పండిత దంపతులకు కొంత అవమానకరంగా తోస్తుంది. వాళ్ళ ఇష్ట ప్రకారమే కావలసిన సంబారాలను, వంట పాత్రలను, వంట చెరుకులను అన్నీ ఇచ్చి వాళ్ళు విరమిస్తారు. అయితే వంట చేయడానికి కావలసిన అగ్నిని ఇవ్వడం మర్చిపోయారు. అన్నీ ఇచ్చారు కానీ అది ఇవ్వరు. ఇంకొకసారి ఆ దంపతులను పిలిచి ఇబ్బంది పెట్టకూడదని తలచి శంకరాచార్యులు అలాగే ఆకలితో నకనకలాడుతూ పడుకుని నిద్రపోయారట. ఆ మన్నాడు ఆ పండిత దంపతులు వచ్చి నమస్కరించి మాట్లాడుతూ ఉండగా వంట సామాగ్రి అంతా అలాగే ఉండటాన్ని గమనించి ఎందుకని అని చెప్పి అడిగారట. అప్పుడు ఆ శిష్యులు అగ్ని లేని కారణంగా శంకరాచార్యులు వంట చేసుకోలేదు అని సమాధానం చెప్తారు. అప్పుడు వెంటనే ఆ గృహిణి అక్కడే ఉన్న నీటిని ఆ కట్టెల మీద చిలకరించగా ఆ కట్టెలు అంటుకుని మండుతూ ఉంటాయన్నమాట, మండడం ప్రారంభిస్తాయి. ఈ ప్రహసనం వల్ల శంకరాచార్యులకు తాము ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఈ శారదా పీఠంలో ఈ శారదా దేశంలో ఉంది అని అనిపించి ఇంకొన్ని దినాలు అక్కడే నివసిస్తారు. వాళ్ళు అలా నిలిచిన ఆ ప్రదేశం ఒక గుట్టను ఈనాటికి కూడా శంకరాచార్య గుట్ట అని పిలుస్తారు. ఆ పేరుతోనే అది ఇప్పటికీ ప్రసిద్ధి చెందింది. అదొక పుణ్యక్షేత్రం అని చెప్పి అనిపించుకుంది. ఇది శ్రీనగరపు నట్ట నడుమ ప్రసిద్ధమైనటువంటి దాల్ సరోవరపు పక్కనే ఉందిట. ఆనాటి శారదాపీఠం దురదృష్టవశాత్తు ఇప్పటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. అక్కడికి వెళ్ళటానికి ఎవరికి అనుమతి లేదు. ఆ శారదాపీఠం శిథిలమైపోయి దినదినానికి కుంగిపోతూ ఉంది. విశిష్టాద్వైతం అనే సిద్ధాంతం నాదముని ద్వారా ప్రారంభమైంది అని మనకి ఎన్నో పురాణ కథలు అవన్నీ చెప్తున్నాయి. దానిని విస్తరించిన వాళ్ళు యమునాచార్యులు అన్న ఆయన మరియు రామానుజాచార్యులు బ్రహ్మసూత్రపు చౌకట్లో ప్రతిపాదించి శ్రీభాష్యము అనే మేరు గ్రంథాన్ని సృష్టించారు. ఇదే వైష్ణవులకి మూల గ్రంథం. ఇటువంటి మహద్గ్రంథాన్ని సృష్టించడానికి రామానుజుల వారు తమ శిష్యుడైనటువంటి కురుత్తాళ్వార్తో కలిసి బ్రహ్మసూత్రాన్ని వెతుకుతూ కాశ్మీరానికి వెళ్ళారట. అప్పటికే ఆయనకి 60 ఏళ్ళు. ఆ విధంగా అంత ప్రసిద్ధి పొందింది కాశ్మీరంలో ఉన్నటువంటి ఆ శారదాపీఠం. అలాగే శారదాపీఠం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నీలం నది ఒడ్డున ఉన్నటువంటి సరస్వతీదేవి శక్తిపీఠం దగ్గర ఉంది. 5000 సంవత్సరాల పురాతన హిందువుల మందిరం. దీనిని క్రీస్తుపూర్వం 237లో మౌర్య మహారాజు అశోకుడు నిర్మించాడు. తర్వాత శ్రీనగర్ నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న శారదాపీఠంలో 18 మహాశక్తి పీఠాల్లో ఒకటి నీలం నదిని భారతదేశంలో కిషన్ గంగా అని పిలుస్తారట. అయితే ప్రస్తుతం ఆలయ శిథిలాలు తప్ప అక్కడ ఏమీ లేవు. ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకి చేరువలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నీలం జిల్లాలో ఉంది. ఇక్కడ షీనా, కాశ్మీరీ భాషలు ఎక్కువగా మాట్లాడతారు. ఈ ఆలయం వల్లనే కాశ్మీర్ని శారదా దేశంగా కూడా పిలుస్తారు. కాశ్మీరీ పండితులు చేయవలసిన తీర్థయాత్రలలో 3 పవిత్ర దేశాల్లో మార్తాండ సూర్య దేవాలయం మరియు అమర్నాథ్ ఆలయంతో పాటు ఒకటి శారదాపీఠం. అంటే కాశ్మీరు పండితులు చేయవలసిన తీర్థయాత్రలు 3 ప్రదేశాలు. ఆ 3 ప్రదేశాల్లో మార్తాండ సూర్య దేవాలయం, అమర్నాథ్ ఆలయం, శారదాపీఠం, ఈ 3 అన్నమాట. ఈ మూడిట్లో శారదాపీఠం ఒకటి. ఇది ఒకప్పుడు కాశ్మీరీ పండితుల విద్యా కేంద్రంగా ఉండేది. అక్కడే ఆదిశంకరుడు సర్వజ్ఞాన పీఠాన్ని అధిష్ఠించాడు. రామానుజాచార్య
బ్రాహ్మణ సూత్రాలపై తన సమీక్షను ఇక్కడే రాశారు. ఒకప్పుడు సంస్కృత పండితులకు, కాశ్మీరీ పండితులకు, హిందూ బౌద్ధ ధర్మాలకు కూడా అది నిలయంగా ఉండేది. ఇక్కడి శారదాదేవిని అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకరైనటువంటి సరస్వతీదేవిగా కొలుస్తారు. హిందూ విశ్వాసాల ప్రకారం సతీదేవి యొక్క కుడి చేయి పడింది అని చెప్తారు. 1947లో భారతదేశం మరియు పాకిస్తాన్ విడిపోయి తర్వాత హిందూ భక్తుల ఆలయాన్ని సందర్శించడంలో చాలామంది ఇబ్బంది పడ్డారు. 2007లో ఈ ఆలయాన్ని కాశ్మీరీ పండితుడు మరియు ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చర్ రిలేషన్స్ యొక్క ప్రాంతీయ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆయాజ్ రసూల్ నజ్కి సందర్శించాట. అప్పటి నుంచి భారతీయ భక్తులను సందర్శించడానికి అనుమతి కోసం డిమాండ్ మొదలైంది. అంటే కాశ్మీరీ పండితులను ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించడానికి ఏర్పాటు చేసిన శారదా బచావో కమిటీ భారత ప్రభుత్వంతో పాటు పాకిస్తాన్ ప్రధానమంత్రికి కూడా లేఖ రాసిందిట. అప్పటి నుంచి కొంతమంది వెడుతూ వస్తూ ఉన్నారు. ముజఫరాబాద్ ద్వారా భక్తులను ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించాలని అది డిమాండ్ చేసిందనమాట. ఈ విధమైనటువంటి శారదా పీఠం అంత మహత్తరమైనటువంటి పీఠం ఇది 18వ శక్తిపీఠం. అష్టాదశ శక్తిపీఠాల్లో చెప్పుకునేటటువంటి 18వ శక్తిపీఠం ఆఖరిది. హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాల్లో పురాణ గాథలు, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తిపీఠాలు అంటారు. అవి ఏమేమిటి అనేది మనకి శంకరాచార్యులు వారు చెప్పిన శ్లోకాన్ని ప్రామాణికంగా చేసుకుని మనం ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు అని లంకాయం శాంకరీదేవి అన్న శ్లోకాన్ని బట్టి మనం వాటిని 18 శక్తిపీఠాలుగా మనం కొలుచుకుంటూ వస్తున్నాం. ఈ శక్తిపీఠాలు ఏవి ఎన్ననే విషయాల్లో మనకి ఇదే ప్రమాణం అన్నమాట. 18 అని, 51 అని, 52 అని, 108 అని ఇలా ఎన్నో లెక్కలు ఉన్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలు. అంటే సతీదేవి యొక్క శరీరం 18 ముక్కలై 18 ప్రదేశాల్లో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అంటారని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ శక్తిపీఠాలు భారతదేశంతో సహా శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ వంటి 3 దేశాల్లో కూడా ఉన్నాయి. వాటితో పాటు ఒకటి కాశ్మీర్లో ఉంటే మరొకటి శ్రీలంకలో ఉంది. మిగతా 16 మన భారతదేశంలో ఉన్నాయి. అయితే ఈ విధంగా మనం ఈ 18 శక్తిపీఠాలు మనం చెప్పుకున్నాము ఇప్పటి వరకు. మరి 51 అని అన్నాం కదా, అదే పంచాశత్ పీఠ రూపిణి. మరి ఆ 51 కూడా చెప్పుకోవాలి కదా. మనకు అనిపించవచ్చు 18 చెప్పుకోవడానికే మనకి ఇంతకాలం పట్టింది, 51 చెప్పుకోవాలంటే ఎంతకాలమైనా తప్పదు. మనం చెప్పుకోవాలి, తిరగాలి, చూడాలి. ఎంత చెప్పుకున్నా తక్కువే కదా ఆ తల్లి గురించి. అయితే మరి ఆలస్యం చేయడం ఎందుకు, మన పంచాశత్ పీఠ రూపిణి గురించి కూడా తెలుసుకుందాము, అది కూడా విందాము. ఆ పంచాశత్ పీఠ రూపిణి లలితా సహస్రంలో 833వ నామం అన్నమాట. ఆ నామం ఆధారంగా ఆ 51 శక్తిపీఠాలు ఎక్కడున్నాయి, అవి ఏమేమిటి, వాటి అధిదేవతలు ఏంటి, వాటి వల్ల మనకి ఎలా వాటిని గుర్తించాలి, ఎలా తెలుసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చూడాలి, ఇవన్నీ కూడా మనం అందులో తెలుసుకుందాం. రండి, పంచాశత్ పీఠ రూపిణిని కూడా చూసేసి వచ్చేద్దాము. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం, ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.